ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఉన్నా. నేటి దినములలో మనము ప్రభు యొక్క సన్నిధిని అనుభవిస్తూ ప్రభు యొక్క మహిమ కొరకై మన జీవితాన్ని దేవుని కొరకై సమర్పించిన మనం మన జీవిత యాత్రలో అనేక కష్ట సమయాలు, దుఃఖ సమయాలు మనలను వేధించినప్పుడు, మనలను బాధించినప్పుడు మనము ఏమాత్రము కూడా అశ్రద్ధ చేయక, నిర్లక్ష్యము చేయక ప్రభు కొరకై నిలవబడుటకు ఒక మంచి జీవిత విధానమును మనము కలిగి ఉండడం మనకెంతైనా ఆశీర్వాదం. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనములో మనం చూద్దాం. చూడండి దయచేసి 34 నుంచి 36వ వచనం వరకు నేను మీ కొరకై చదివి వినిపించాలనుకుంటూ ఉన్నాను. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటన్నిటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పుచున్నటువంటి ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోనవలెను. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగుండుడని చెప్పాను. గమనించండి, మీరు జరగబోవు వీటన్నిటినెల్లను తప్పించుకొని ఈరోజు మన యొక్క పరిస్థితుల్లో ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకములు, ఎన్నో వ్యతిరేకతలు మనలను తరుముచున్నప్పుడు, మనలను ఆవరించి ఉన్నప్పుడు మనము ఎలాంటి వాదనలు, ఎలాంటి తర్కములు, ఎలాంటి వ్యతిరేకమైనటువంటివి చేయకుండా మనము తప్పించుకునేటువంటి ఆలోచన, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నను మనమేమైపోతామంటే ఇరుక్కుపోతాం. అంటే విశ్వాసమునందు ఉన్న మనము విశ్వాసము నుండి వైదొలిగిపోవాల్సి వచ్చింది. అందుకని చాలా జాగ్రత్తగా మనలను మనము కాపాడుకొనవలసినటువంటి బాధ్యత మనపై ఉంటూ ఉంది. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క రాకడలో మనుష్య కుమారుని ఎదుట, ఎవరి ఎదుట? మనుష్య కుమారుని ఎదుట ఆయన రెండవసారి మన మధ్యకు కొదమ సింహము వలె ఇదిగో రారాజుగా ఆయన ఏతించుచున్నటువంటి ఆ దినమున మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగుండాలి. దేవుని ఎదుట శక్తిమంతులము అగునట్లు అనగా పాత్రల కుండునట్లు మనము పాత్రులని ఎంచబడుకుని ప్రభు కొరకై
మనలను మనము ప్రతిష్ఠించుకుని ప్రభు కొరకై మనలను మనము త్యాగము చేసుకుని ఆయన ఎదుట శక్తిమంతులముగా నిలవబడినట్లు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రార్థన యందును మెలకువ ఉండాలి. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనే మనల్ని దేవుని ఎదుట నిలవబెట్టేది. ఈరోజు అనేక మంది దేవుని ఎదుట నిలవబడుటకు, అనేక మంది దేవుని సన్నిధిలో కనబడుటకు ఎన్ని రీతులుగా ఆటంకాలు చెప్పుచున్నారు, ఎన్ని రీతులుగా తప్పిపోతున్నారు, ఎన్ని రీతులుగా లేనిపోయిన సాకులు చెప్పుచున్నారో మనం వింటూ ఉన్నాం. అయితే దేవుని వాక్యం చెప్పుచున్న మాట, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. కనుక ప్రభువు అకస్మాత్తుగా వచ్చినట్లు మనము ఊహించుకుని ఎలా ఉండాలి అంటే, మన విషయమై మనము బహు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అనేటువంటి మాటలోని మెలకువలు ఉన్నాయి. జాగ్రత్త అనేటువంటి ఆ పదమే మనిషిని ఎన్నో రీతులుగా మరి ఆలోచనలు కలిగించింది. అందుకని నేటి దినములలో నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐహిక విచారములు లేక తిండి వలన మత్తయి లేక మందముగా ఉన్న ఈ దినాలు మనుషులు ఎంతో మంది కృంగిపోతున్నారు. మనుషులు ఎంతో మంది విశ్వాస భ్రష్టులవుతున్నారు. ఎంతో మంది విశ్వాసము నుండి వైదొలిగిపోతున్నారు. ఇలాంటి దుర్దినములలో మనలను మనము బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనుష్య కుమారుని ఎదుట నిలవబడినట్లు, శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగుండమని యేసుక్రీస్తు వారు చెప్పారు. వారు చెప్పిన మాటను బట్టి ఈరోజు మనం కూడా మెలకువగా ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ దశలోనిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుందాం. అన్ని కలిసి ఉంటాయి, గమనించండి దయచేసి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దశలోనిలకు రాసినటువంటి పత్రిక, రెండవ దశలోనిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలను నేను చదువుతున్నాను, వినండి. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయ్యున్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వానికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. గమనించండి, ఈరోజు దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారు. మీరు దేని కొరకు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయముతో కూడినటువంటిది. న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. ఈరోజు మన జీవితంలో దేని కొరకు మనం ఇన్ని శ్రమలు పడుతున్నామంటే, ఆ దూతలతో కూడా యేసుక్రీస్తు వారు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవడానికి, ఆయన రాబోచున్న ఆ ప్రత్యక్షతను చూడడానికి దేవుని ఎదుట నిలవబడుటకు ఈరోజు మనము
ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. అలాగే ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, లూకా సువార్తలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం మరి 37వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాం. చూడండి, నేను చదువుతున్నాను, దయతో విన. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగుండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగుండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగుండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మనుష్య కుమారుడు మీరు అనుకొనని గడియలో వచ్చునని మీరు తెలుసుకుని సిద్ధముగుండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట నిలవబడుటకై మనలను మనము సిద్ధపరచుకొనవలసిన వారమై ఉన్నాం. మరి ఈ సిద్ధపాటు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో ప్రభు ఎదుట నిలవబడుటకు శక్తిమంతులుగుంటారు. ప్రభు ఎదుట ఒక మంచి యోగ్యతను సంపాదిస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనవి చేస్తున్నాను. ఆఖరి వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18, 19 వచనాలు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనయు విజ్ఞాపనయు చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగుండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరవచున్నప్పుడు. చూడండి, ఇక్కడ ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగుండాలి. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడను మనసులో పెట్టుకుని ఈ భూమి మీద మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులమగునట్లు ప్రార్థన యందు పట్టుదల కలిగి మెలకువగుండడం నేర్చుకుందాం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఒక దొంగ వలె వచ్చును, అకస్మాత్తుగా వచ్చును. ఆయన ఎప్పుడు వచ్చునో ఎలా వచ్చునో ఎవరికి తెలియదు. కనుక దేవుని కొరకు నిలవబడుట మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక ప్రభు కొరకై నిలవబడదాం, ప్రభు కొరకై పని చేద్దాం. ప్రభు రాకడను మనందరం కూడా ఆశతో ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెట్టుదాం. దేవుడు తన మాటలు మన ఎనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.